ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలకు జోరుగా ప్రచారం సాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే అసెంబ్లీని స్థాపించే విధంగా ఈ ఎన్నికల ప్రచారం జరుగుతుంది. అభ్యర్థులు మాత్రం గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. మంత్రుల స్థాయిలో కూడా ప్రచారాలు జరుగుతున్నాయంటే అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉందో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామ పంచాయతీలో మేజర్ గ్రామ పంచాయతీగా చెప్పుకుంటారు. ఇక్కడ ప్రచారం మాత్రం అభ్యర్థులు పోటాపోటీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకరు అధికార పార్టీ కాన్ఫిడెంట్ తోటి ఒకరు ఉంటారు. సర్వీసే సేవనే, ఇన్ని రోజులు నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయని చెప్పి మరొక అభ్యర్థి. అంటే ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నా కానీ సర్వీస్కే పట్టం కడతారన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మనం ములుగు జిల్లా ఏటూరు నాగరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా మనం అభ్యర్థులు ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇక్కడ కాకుల మరియు శ్రీలత అంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వారి కుటుంబ సభ్యులు అలాగే వారి మద్దతుదారులు ఏ విధంగా ప్రచారంలో ముందుకెళ్తున్నారు, అసలు వారికే ఎందుకు ఓటు వేయాలన్నటువంటి ఆలోచనలు కూడా మనం చేద్దాం. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి కాకుల మర్రి లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎట్లా ఉంది సార్ ప్రచారం? బ్రహ్మాండంగా సాగుతుందండి. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కాకులమర్రి శ్రీలత గారు మా సతీమణిని ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. తను కూడా ప్రజలకు చాలా మమేకమైపోయి వారి అభిమానం పొంది వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే మాకు వచ్చిన రిపోర్ట్స్ కూడా తను ప్రజలతోటి చాలా ఈజీగా కలిసిపోయి వాళ్ళతోటి ఒక మంచి సంబంధం తను పెంచుకున్నదని చెప్పగలుగుతాం. సార్, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులుగా మీరు చేస్తున్నారు. అట్లాంటప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు మీరు ఉంటున్నటువంటి ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపు 12,000 పైసలకు ఓట్లు ఉన్నటువంటి ప్రాంతంలో అసలు మీరు సర్పంచ్గా, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళాల్సినటువంటి మీరు మీ కుటుంబం సర్పంచ్ ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు సార్? చూడండి, ఈ స్థానం ఏదైతుందో ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ స్థానం జనరల్ మహిళగా డిక్లేర్ చేసిండ్రు. డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడున్న గ్రామ ప్రజలు ఏం చేసిండ్రంటే పార్టీలకు అతీతంగా ఫోన్లు చేసి చాలా దారుణాలు జరుగుతున్నాయి మన గ్రామంలో, ఎట్టి పరిస్థితులల్లో మీరు రావాలి అని. నేను కొంత వెనుక ముందు చేశాను, ఎందుకంటే నేనంటే రాజకీయాల్లో ఉన్నాను జిల్లా పార్టీ అధ్యక్షునిగా. కానీ మా సతీమణి గారు వారిని కన్విన్స్ చేయాలి అంటే వాళ్ళు ఒకటే మాట చెప్పాను, చూడండి ఈ గ్రామం కోసం మీరు త్యాగం చేయాలి, ఈ ఊరు అభివృద్ధి కోసం మీరు త్యాగం చేయాలి అని చెప్పడంతో నేను మా సతీమణి గారిని కన్విన్స్ చేసి, మన కుటుంబ నేపథ్యం ఉంది, ఈ గ్రామానికి ఫస్ట్ సర్పంచ్ మా తాతగారు కాకులమర్రి గోపాలరావు గారు, దాని తర్వాత రెండో సర్పంచ్ కాకులమర్రి రామచంద్రరావు గారు, మా ఇంకొక గ్రాండ్ ఫాదర్ అయితే, దాని తర్వాత మా నాన్నగారు కాకులమర్రి చక్రాధరరావు గారు ఒక లాంగ్ టర్మ్ సర్పంచ్గా తను సేవలు అందించారు. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు అప్పుడున్న పరిపాలన, మా తాతగారు ఉన్నప్పుడు ఫస్ట్ గ్రామ పంచాయతీ వీధి దీపాలు, అప్పుడు కరెంట్ లేని సమయంలో వీధి దీపాలకు మా సొంత ఖర్చుతోటి లైటింగ్ అరేంజ్ చేసేవారు. దాని తర్వాత మా ఫాదరు ఇక్కడ చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఒక సర్పంచ్గా ఒక గ్రామానికి ఎన్ని సేవలు అందించాలనో వాళ్ళు అన్ని సేవలు అందించారు. దాని తర్వాత ఇప్పుడు కాకులమర్రి శ్రీలత గారు కూడా అదే బాటలో నడవాలనే ఉద్దేశంతో ప్రజలు కోరిక మేరకు వాళ్ళు చూపెట్టిన ప్రేమకు మేము బానిసలం కావాల్సి వచ్చింది. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి చూస్తుంటే మీ యాన్సెస్టర్స్ కూడా పాలిటిక్స్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. వారసత్వంగా కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా వరకు ఏంటంటే రాజకీయాల వారసత్వాలని కూడా కొంతమంది ఏంటంటే ఇప్పుడు అంత వీళ్ళనే ఉండాలా అన్నటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటారు. మరి అటువంటి అప్పుడు ఇప్పుడు మీరు ఎందుకు అట్లాంటి ప్రతిఘటన ఏమి ఎదురుగలేదా సార్? అంత ఎప్పటికీ వీళ్ళే ఉండాలా, వారసత్వంగా వస్తున్నటువంటి వారసత్వ రాజకీయాలనే ఉంటున్నారు అన్నటువంటి ప్రతిఘటన ఏం రాలేదా సార్ మీకు? మీకు ఇంకా కొంచెం డెప్త్గా నేను చెప్పాలి. మా పెద్దనాన్నగారు కాకులమర్రి విజయరామారావు గారు ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్. వారు తర్వాత తెలంగాణ రాష్ట్రకి మంత్రిగా వారు ఉండి అక్కడి నుంచి మా గ్రామానికి వారు మంత్రి కాకముందు కూడా ఎన్నో సేవలు అందించారు. ఏటూరు నాగారం ఈరోజు ఉన్నదంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ విజయరామారావు గారి చొరవ వల్ల. అప్పటి ముఖ్యమంత్రులతోటి వారికి ఉన్న పరిచయము, వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ వాగు మీద 10 గ్రాయిన్స్ కట్టించారు.
అప్పుడు రాతి కట్టలు ఇప్పటికి కూడా మీకు వాగులో ఉంటాయి, మీరు వెళ్ళి వీడియోలు తీసుకోవచ్చు కావాలంటే. దాంతో ఈ ఊరు ఆగింది. లేకపోతే 86లో 83లో వచ్చిన గోదావరికి ఇది మొత్తం కొట్టుకొని పోతుండే ఊరు. సో మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు రాజకీయాలల్లో వారసత్వము మాకు ప్రతిఘటన అనేది ఎప్పుడు స్వార్థపరులకు ఉంటుంది. మేము నిస్వార్థంగా సేవ చేస్తున్నాం, అది ప్రజలు కోరుకుంటున్నారు. మేము ప్రజల కోరిక మేరకే మేము వచ్చినాం. ఇప్పుడు నేను ఒక జిల్లా స్థాయిలో ఉండి ఒక సర్పంచ్ పోస్టుకు పోటీ చేస్తారా మీరు అని మంత్రి గారు కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు. నాకు వార్డు మెంబర్ పోస్ట్ అయినా నేను చేయడానికి రెడీగా ఉన్నా. మన గ్రామానికి సేవ చేయాలి, అవసరం పడితే తప్పకుండా ఐఎమ్ రెడీ టు డూ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు మంత్రి గారి ఇలాకాల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మేజర్ గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీవంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇట్లాంటి సమయంలో కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. మరి ములుగు జిల్లాకు వచ్చేసరికి మళ్ళీ మంత్రి ఇలాక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు మంత్రి గారు. అట్లాంటప్పుడు మీ వారి నుంచి మీకు వచ్చేటువంటి ప్రెజర్ ఇట్లా ఏమన్నా రాజకీయాలలో కానీ వాళ్ళను మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మీకు అంత కాన్ఫిడెంట్ ఏంటి ఇక్కడ? చూడండి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు మంచి. ఇట్ ఈస్ గాంధీజీ గారు ఏదైతే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు తాను ఏదైతే పునాది ఆయన సిద్ధాంతమే ఇదంతా. పంచాయతీరాజ్ ఎక్కడిదక్కడ అడ్మినిస్ట్రేషన్ జరగాలి, ఎక్కడి వాళ్ళు అక్కడ డిసైడ్ చేసుకోవాలి అని తన సిద్ధాంతం, ఆ స్ఫూర్తితోటే ఇక్కడ ఉన్నది. అక్కడున్న ప్రజలు సపోజ్ యునానిమస్ అనుకుంటే నథింగ్ రాంగ్, మంచిదే. సరే, కాంగ్రెస్ వాళ్ళు అధికారం దుర్వినియోగమా ఏంది అనేది డిఫరెంట్, బట్ ప్రజలు ఏకాభిప్రాయం అయినప్పుడు దట్ ఈజ్ యాక్సెప్టబుల్. సో అట్లనే ఈవెన్ ఇక్కడ ఇటు నగరంలో కూడా మంత్రి గారు ఆ విధంగానే ఉంటే బాగుండేది. తాను దీన్ని ఒక రాజకీయ ఎన్నికగా, దాన్ని ఒక రాజకీయాలకు దీనికి ఓ ముడి ఇవన్నీ కాకుండా సింపుల్గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఓకే, మీ ప్రత్యర్థి ఇప్పుడు మీ తరతరాలుగా మీరు సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ప్రజలు అదే సర్వీస్ కోరుకుంటున్నారు. వీధి దీపాల దగ్గర నుంచి మేము చేసామని చెప్పి అంటున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చేసినటువంటి యాక్టివిటీసే ప్రజల్ని మమ్మల్ని మమేకం చేస్తున్నారని చెప్పి మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు మీకున్నటువంటి ప్రత్యర్థి మరి వాళ్ళకున్నటువంటి బలం ఏంది, బలహీనత ఏంది, వాళ్ళతోటి మీరు కంపేర్ చేసుకుంటే మీకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంది? అంటే మీకు చెప్పాలంటే మాకు ఆయన కంపారిజన్ లేదు. సోదరుడు ఎవరైతే కాంటెస్ట్ చేస్తుండ్రో సోదరిమణి, మా దేవేందర్ గారి సత్యమణి, వాళ్లకు పెద్ద సర్వీస్ నేపథ్యం లేదు. కాకపోతే మంత్రి గారికి సన్నిహితుడు అనేది ఒకటే ఒక దీంతో తనకు టికెట్ ఇచ్చిండ్రు. సరే, బట్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, చాలామంది ఊరికి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాదని తనకు సన్నిహితుడైన దేవేందర్కి టికెట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే మాకు సర్వీస్ చేసిన నేపథ్యం ఉంది. మా కుటుంబం ఏదైతే ఈ ప్రాంతంలో చేసిన సేవలు, మా నాన్నగారు సర్పంచ్ అయినప్పుడు దాదాపు 800 ఇళ్ళు కట్టించాం. ఇక్కడ మీరు వెళ్తే మీరే కనుక్కోవచ్చు. మానసపల్లికి వెళ్ళండి, క్రాస్ రోడ్ బ్యాక్ సైడ్కి వెళ్ళండి, నందమూరి నగర్కి వెళ్ళండి. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి అన్నగారు, మా అభిమాన నాయకుడు ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకొని ఆ కాలనీ పెట్టుకోవడం జరిగింది. సో ఇట్లా ఈ విధంగా మాకు సర్వీస్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. దాని తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కంటే కూడా ముందే ఒక 20 years నుంచి నేను సర్వీస్ చేస్తాను. మా వాళ్లకు ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, నేను సంపాదించిన పైసలల్లో నేను పెద్ద కోటీశ్వరుని అని చెప్పుకోను. నేను అసొంటిగా నా రెక్కల కష్టంతో నేను పైకి వచ్చిన. కానీ నాకున్న రొట్టెల సగం రొట్టె పేదలకు పంచాలి, పేదల అవసరాలు తీర్చాలి అనేది నా ఇంటెన్షన్. నా అదృష్టం ఏంటంటే మా సత్యమణి గారు కూడా నాకు టోటల్ ప్రోత్సాహం, ప్రజలకు అవసరాలకు, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళకు, డబ్బులు లేని వాళ్ళకు సహాయం చేయటము అనేది తన కూడా నాకు ఇచ్చిన స్ఫూర్తి. ఇది మా తల్లిగారి దగ్గరికి వెళ్ళి వచ్చిన గుణం మాకు ఇది. అలాగే మేము చేసుకుంటూ పోతున్నాము. దాంట్లో మా సతీమణి గారు కూడా నాకు సహకరించి చేయటము, అంబులెన్స్ కొనిచ్చడంలో, అలాగే ఇక్కడ ఎవరికి హాస్పిటల్లో ఇబ్బంది అయినా, పిల్లల చదువులకు డబ్బులు లేవన్నా, ఇది ఉన్న దాంట్లో ఒక ప్రేమతోటి మేము చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ ప్రజలు గుర్తు చేస్తుంటారు. నాకు అసలు గుర్తు కూడా ఉండదు. ఒకటి మా మామగారు నాకు చెప్పిండ్రు,
మంచి పని చేసి సముద్రంలో వేయాలి. మనం దేని గురించి ఆశించొద్దు. మేము వెళ్తుంటే నాకు గుర్తు చేస్తున్నారు జనాలు, మీరు నా బిడ్డని నాకు ఇది చేసిండ్రు, నా బిడ్డని బతికిచ్చిండ్రు, నా కొడుకు చదివిపించిండ్రు, నా కొడుకు సీట్ ఇప్పించిండ్రు. ఇది న్యాచురల్గా వచ్చింది. అది దట్ ఈస్ ద సర్వీస్ మేము ఇస్తున్నాం. లక్ష్మణ్ గారు అంటే మీరు చేసినటువంటి సర్వీస్ చూసి కూడా అంటే మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే మిమ్మల్ని చూడాలి అంటే మీరు సర్వీస్ చేసినటువంటి వాళ్ళు ఎవరో మీకు తెలియదు, కానీ మిమ్మల్ని చూడాలనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పి అంటున్నారు. రీసెంట్గా ఒక పెరాలసిస్ వచ్చినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్లస్ మీరు అంబులెన్స్లు కూడా మీరే లేని సమయంలో అంటే కొత్తగా మీ స్పెషల్ ఫండ్ తోటి అంబులెన్స్ చేశారని చెప్పి అంటున్నారు. మరి ఇటువంటి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి మీరు ఎలక్షన్లకు వచ్చేసరికి శ్రీలత అని మీ శ్రీమతి పేరుంది, అట్లాంటప్పుడు ప్రత్యర్థి పేరు కూడా శ్రీలతనే ఉంది. మరి దీన్ని ఎట్లా మీరు ఓవర్కమ్ చేస్తారు సార్? ఎందుకంటే మీరే మీ శ్రీలత అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా మీకు ఉంగరం గుర్తేమో మీది ఉంది. మరి ఈ ఉంగరం గుర్తును అందరికీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? మేము బ్రహ్మాండంగా ఉంగరం గుర్తుని ప్రజలలోకి తీసుకెళ్తున్నాం. సో మాకు మీరు చెప్పినట్టు నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. అంటే నేను ఓన్లీ పని చేయడం వరకే, నాకు వాళ్ళు ఆదరించాలి, నాకు బొట్టు పెట్టాలి అని ఎప్పుడు ఆశించలేదు. మన గురించి దేవుని బుక్స్లో అకౌంట్లో మనకు టిక్కులు పడుతుంటాయి, అది మనకు కావాల్సింది. మొన్నటికి ఒక ఇన్సిడెంటు, క్యాన్సర్ పేషెంట్ ఆయనకు సాయం చేసిన, ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ప్రచారంలో భాగంగా మా సత్యమణి గారు ఆడికి వెళ్తే నేను లక్ష్మణ్ బాబుని చూడాలి, నాకు సాయం చేసిండు, నేను చచ్చిపోయే ముందు ఆయన చూస్తానో లేనో అనుకున్నాను అని అంటే అక్కడ నుంచి నన్ను మా వాళ్ళు పిలవడం, నేను పక్కన సిఎస్ఐ చర్చ్లో ఉన్నానప్పుడు ప్రచారంలో, వాళ్ళు రమ్మంటే వెళ్ళిన తర్వాత చాలా బాధపడ్డాడు ఆయన. మీరు నాకు సేవ చేసి నన్ను బతికిచ్చిండ్రు, కానీ మిమ్మల్ని చూస్తానో చూడనో చచ్చిపోయే ముందు అనడంతో నాకు చాలా ఇమోషనల్ అయింది, సెంటిమెంటల్ అయింది. అది సార్ ఇప్పుడు మనకు జనరల్ స్థానాల్లో మీరు పోటీ చేసిన జనరల్ మహిళ, ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం ఎజెండా అనేది బాగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ఎవరైనా బీసీ అభ్యర్థి మీకు ప్రత్యర్థులుగా ఉన్నారా? మరి బీసీల ఓట్లు అటు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? లేకపోతే ఒకవేళ ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఎట్లా ప్రసన్నం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది? మరి ఈ బీసీ 42% బీసీ అన్నటువంటి వాదం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ బీసీ ప్రజలకు మీరు ఎట్లాంటి భరోసా ఇవ్వగలుగుతారు? నేను మొదటిగా మీకు చెప్పాలి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేసింది. 42% అని చెప్పి వాళ్ళ ఆశలు రేపించి ఇప్పుడు సచ్చినట్టు కోర్టు మొట్టికాయలు వేసే వరకు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలన్నీ పెట్టి వస్తుండ్రు. ఇప్పుడు నా వరకు వచ్చే వరకు అవునండి, ఇది జనరల్ స్థానం. ఇది జనరల్ స్థానంలో కాంగ్రెస్ పార్టీతో పాటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసిన సీట్ ఇది. సో దాంట్లోనే నేను పోటీ చేస్తున్నా. సో మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, నేను పోయిన సంవత్సరాలు కూడా జనరల్ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉండింది ఈ స్థానం. నేను ఒక బీసీ బిడ్డ కోసం త్యాగం చేసిన, బిడ్డను గెలిపించుకున్నా, జిల్లా పరిషత్ చైర్మన్ చేసినాం. 5-6 జెడ్పీటీలు నా సొంతంగా నేను గెలిపించుకొని కేసీఆర్ గారి మాటకు, మా దేవుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో పనిచేసిండు, బిడ్డ ఈయన నువ్వు త్యాగం చేయాలి ఈసారి. సార్ మీకంటే నాకు వేరే మాట లేదు, పార్టీ సైనికుని, నేను పార్టీ కట్టుబడి ఉంటా అని చెప్పి ఒక బీసీ బిడ్డని నేను గెలిపించుకున్నాను. నేను తప్పకుండా బీసీలందరికీ తెలుసు, వాళ్ళందరూ కూడా నా మీద ప్రేమతోటి ఉన్నారు, నా మీద అభిమానంతో ఉన్నారు. కొందరు ఒకరిద్దరు కులానికి చెందిన నాయకులు ఉన్నారు, వాళ్ళు కుతంత్రాలు పన్నే ప్రయత్నం చేసిన ప్రజలు బ్రహ్మాండంగా బుద్ధి చెప్తారు వాళ్ళందరికని చెప్తున్నారు. సార్ ఇప్పుడు మీ తాతగారు వీధి దీపాల దగ్గర నుంచి మొదలుపెట్టారు, మీ నాన్నగారు కూడా, మీ యాన్సెస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సర్పంచులుగా పదలో వండుకుంటూ వాళ్ళ అస్తిత్వాన్ని చాటుకుంటూ వాళ్ళకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు తీసుకున్నారు సార్. మరి ఇప్పుడు భవిష్యత్తు కూడా ఎంతో డెవలప్మెంట్ జరగాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కరి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నటువంటి నేపథ్యంలో మీరు మీ మేనిఫెస్టో, మీ ఏటూరు నాగరం గ్రామ పంచాయతీకి సంబంధించి మీకున్నటువంటి ప్రత్యేక ముద్రను ఏ విధంగా చాటుకోబోతున్నారు? ఒకవేళ మీరు ఎలక్షన్లకు గెలిస్తే ఏటూరు నాగరం ప్రజలకి మీరు ఎట్లాంటి భరోసా ఇవ్వగలుగుతారు? అభివృద్ధి పరంగా ఏ విధంగా ముందుకెళ్తారు? మీకు ఎట్లాంటి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు మీరు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏటూరు నాగరం ప్రజలు ఇక్కడున్న గ్రామ పంచాయతీలో జరిగే అవినీతితోటి చాలా విసిగిపోయింది. వాళ్ళ జేబులకి లక్షల రూపాయల హౌస్ పర్మిషన్స్కి వీటికి అన్నిటికీ కట్టి టోటల్గా ప్రక్షాళన చేస్తాం. హౌస్ పర్మిషన్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటి ఇంకేమున్నా, హౌస్ నెంబర్స్ మార్పిడైనా వాటన్నిటికీ జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టి వెళ్ళిపోవాలి, ఎవరితో మాట్లాడిన అవసరం లేదు.
దాన్ని ఆ పర్మిషన్ని పరిశీలించి మీ ఇంటికి పంపిస్తాం. ఇన్ కొరియర్ మీ ఇంటికి వస్తుంది. ఆ సిస్టమ్ మేము తేబోతున్నాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డ్రైనేజ్ వ్యవస్థ ఇక్కడ కొంత అస్తవ్యస్తంగా ఉంది, ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా మేము ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని వీళ్ళు సహకరించితే మంచిదే. ఎందుకంటే మంత్రి గారికి ఓట్లు వేసిన జనాలు తనని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. తాను ఈరోజు తనకు కూడా బాధ్యత ఉంటుంది. వాళ్ళ అభ్యర్థి గెలుస్తేనే నేను చేస్తా అని వారు ప్రచారం చేస్తుండ్రు, కానీ అది చాలా తప్పది. వారికి కూడా ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది. ఇంకా షీ ఈజ్ ఎ గుడ్ లీడర్ యాజ్ ఫార్ యాజ్ మై పర్సనల్ ఒపీనియన్ ఇట్ ఈస్ దేర్. సో వారు అట్లా మాట్లాడద్దు. అది వారికి రాజకీయంగా ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ మైనస్. అందరు బిడ్డలు తన బిడ్డలుగానే ఒక మంత్రిగా తను చూడాలి. అన్ని గ్రామాలు తన గ్రామాలుగా చూడాలి. ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తానికి వచ్చినో ప్రత్యర్థి పార్టీ అయినా ప్రజలకే కదా సేవ, దాన్ని వారు గౌరవించాలి. అది ఆప్తము ఇయ్యము అనుడు ప్రజలు బుద్ధి చెప్తారు. మళ్ళీ తన ఎలక్షన్ వస్తుంది కదా, అప్పుడు తనకు బుద్ధి చెప్పడం ఖాయం. అట్లాంటి చేస్తే వీళ్ళు ఏదో ఎలక్షన్ కోసం మాట్లాడడం. సో ఆ విధంగా మేము ప్రక్షాళనతో పాటు డ్రైనేజ్తో పాటు ఇక్కడున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని పొలాలకు వెళ్ళే దారులు లేవు, ఏదో ఎన్ఆర్ఐజిఎస్లో చేసుకునేటి, అట్లాంటివన్నీ స్ట్రాటజిక్గా మేము ఆలోచించి ఇవి చేస్తాం. దాంతోపాటు ఇక్కడ ఇండ్ల సమస్య అన్నమాట వాస్తవం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మాకున్న పర్సనల్ కాంటాక్ట్స్, మాకు కూడా కొంత పలుకుబడి ఉన్నది, ఇక్కడున్న మంత్రులలో ఉన్నది, ఆఫీసర్స్ దగ్గర ఉంది, ప్రైవేట్ సంస్థల దగ్గర ఉంది. వీటన్నిటి సహకారం తీసుకొని మా లెవెల్లో మేము దీన్ని ముందుకు తీసుకుపోతానికి రెడీగా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కోతుల బెదర కూడా చాలా ఎక్కువ అయిపోయింది మా గ్రామంలో. ఎందుకంటే అన్ని గ్రామాలకి ఎక్కడెక్కడ కోతులు తెచ్చి అడవిలో వదిలేస్తే వాటికి ఆడ ఫుడ్ లేక ఈడికి వచ్చి నానా బాధలు పెడుతున్నాయి కోతులు. వాటి గురించి కూడా ఒక పరిష్కార మార్గం ఆలోచించాలని మేము అనుకుంటున్నాం. దీంతో పాటు ఇక్కడ రోడ్ల మీద ఉన్న పశువులతో కూడా కొంత ప్రాబ్లం ఉంది. వాటికి ఒక సపరేట్ దారి ఏర్పాటు చేసి వాటిని వాగులోకి ఎటైతే అటు డైవర్ట్ చేసే ఆలోచన ప్రయత్నం చేద్దామని ఒకటి అనుకుంటున్నాం. అండ్ ఒక క్లీన్ ఏటు నాగరం, క్లీన్ గ్రామ పంచాయతీ, కరప్షన్ ఫ్రీ గ్రామ పంచాయతీ ఒక మంచి పేరు తెచ్చుకొని ఆదర్శ గ్రామ పంచాయతీగా పేరు తెచ్చుకొని మేము ముందుకు పోదామని మేము అనుకుంటున్నాం. మీరు చివరిగా ఓటర్లకు, మీ ఏటూరు నగరం ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? ఎందుకంటే మొదటి విడతలోనే మీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏటూరు నగరం ప్రజలకు మీరు ఏ విధంగా ఏం చెప్తారు మీరు? మా ఏటూరు నగరం ప్రజలకు నేను చెప్పేది ఒకటే, సేవ చేసే అవకాశం మాకు ఇవ్వండి. మాకు మీ ఆశీర్వాదం కావాలి. మీరు ఏదైతే కోరుకున్నారో మేము రంగంలోకి వచ్చినాం. రంగంలోకి వచ్చినప్పుడు ఆదరించి ఓట్లు వేయించే బాధ్యత ఈ ఏటూరు నగరం ప్రజలకు ఉంటుంది. వాళ్ళు తప్పకుండా ఆదరిస్తారు. ఆదరించి మేము గెలుస్తాం. గెలిచిన తర్వాత అన్ని వర్గాల పార్టీలు కానీ ఎవరికి కూడా మేము ఆ విధంగా విభేదాలు లేకుండా ముందుకు సాగుతాం. అందరం కలిసి పనిచేసుకొని ఈ గ్రామాన్ని ఒక గంగదేవిపాడు లాంటి గ్రామంగా దానికంటే అద్భుతంగా చేసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ మనం గమనించవచ్చు, సేవాహి పరమో ధర్మ, అంటే సేవలోనే పరమధర్మం అనేది ఉన్నది అన్నటువంటి ఆలోచనలు వాళ్ళ తాత తరాల నుంచి కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ ఇప్పటి వరకు వీధి దీపాల దగ్గర నుండి తమ కుటుంబము ఈ గ్రామానికి, గ్రామ పంచాయతీకి ఎంతో చేసింది. ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏటూరు నగరంలో ఉన్నటువంటి లీడర్ని ఎవరిని చూసినా అని ప్రస్తుతానికి వాళ్ళ తరమే గుర్తుకొస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే వీళ్ళ తాతలు, తండ్రిగారులు అలాగే పోలీస్ ఆఫీసర్లుగా ఉండి రాష్ట్ర స్థాయిలో కూడా పలుకుబడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అందరూ మేజర్ పాత్ర తమదే ఉన్నట్టుగా మనకు వారు చెప్తుంటే స్పష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ సర్వీస్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఎక్కువగా చేస్తున్నారు. అంబులెన్స్ లాంటివి సర్వీస్ కూడా ఏది లేనటువంటి క్రమంలో కూడా అంబులెన్స్ సర్వీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కీన్ అబ్జర్వేషన్ చేస్తున్నట్టుగా వారి మాటల్లో మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ గంగదేవిపల్లి ఏ విధంగా అయితే ఒక ఆదర్శవంతమైనటువంటి జాతీయ స్థాయిలోనే
ఆ గ్రామ పంచాయతీగా ఉందో దానికి ధీటుగా చేయడం అన్నదే ఇక్కడ తమ యొక్క లక్ష్యం అని చెప్పి అంటున్నారు. వాళ్ళ తరాల నుంచి వస్తున్నటువంటి దానికి ప్రత్యామ్నాయంగా కూడా ఒక కొత్త ఆలోచనలతోటి కూడా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కూడా ఏటూరు నాగరం గ్రామ పంచాయతీని డెవలప్మెంట్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు చాలా వరకు కోతుల బెడద ఉంది, అది ప్రతి గ్రామంలో ఉన్నది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మేజర్ సమస్య ఏంటంటే బయట చుట్టుపక్కల ఉన్నది, ఎందుకంటే ఇంటీరియర్ ప్లేస్ కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కోతులన్నీ కూడా ఇక్కడికి తీసుకురావడంతో కోతుల బెడద ఎక్కువగా ఉంది. అది కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా కొత్త, ఎందుకంటే ఇంటీరియర్ ప్లేస్ అయినప్పటికీ కూడా గ్లోబల్ వరల్డ్ అయినటువంటి నేపథ్యంలో ఆ గ్లోబల్ కాన్సెప్ట్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ గ్రామ పంచాయతీలో ముఖ్యంగా వారు తీసుకున్నటువంటి మోటో ఏంటంటే ఇక్కడ ఫ్రీ హౌసింగ్ రిజిస్ట్రేషన్స్ కానీ, అలాగే ప్రతి ఒక్కరికి పొలాలకు బాటలు లేనటువంటి వాళ్ళకు కూడా అటువంటి అవకాశం కల్పిస్తామని చెప్పి అంటున్నారు. సమస్య ఏదైనా మారుతున్నటువంటి కాలానికి వచ్చేటువంటి సమస్యల్ని గుర్తించి తక్షణమే స్పందించి సేవ చేసేటువంటి అవకాశం మాకుంటుంది. ప్రతిదీ కూడా ఒక ఆధ్యాత్మికంగా కూడా మంచి విషయాలు చెప్తున్నారు. ఇక్కడ ప్రతిదీ కూడా భగవంతుడి బుక్లో రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి మేము కూడా ప్రతి సర్వీస్ అనేదే మేము ఆ మోటోగా వెళ్తున్నాము. తన శ్రీమతి కూడా ప్రస్తుతానికి ఆ ఉంగరం గుర్తుతోటి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థిగా పోటీ చేస్తుంది కాబట్టి ఆ ఉంగరం గుర్తుని కూడా అందరూ గుర్తుంచుకుంటారు. ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ ఎవరైతే తమ పోటీ చేసేదానికంటే ప్రజల నుంచి వచ్చి పోటీ చేయమన్నటువంటి స్పందన ఎక్కువగా ఉండడంతోనే మళ్ళీ ఈ సర్పంచ్ స్థాయికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సినటువంటి క్యాండిడేట్ ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉండి, కానీ తను ఉన్నటువంటి గ్రామానికి కూడా ఒక సొంత అస్తిత్వాన్ని, ఒక ప్రత్యేకతను తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తామని చెప్పి అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సర్వీస్ను చేసేటువంటి అవకాశం మరొకసారి తనకు కల్పించాలని చెప్పి ఏటూరు నాగరం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.